అందరికీ మరలా స్వాగతం. ఉజ్జయిని టూర్ పార్ట్ 1 వీడియో అందరు చూసుంటారని అనుకుంటున్నాను. చూడని వాళ్ళు నా ఛానల్కి వెళ్ళి వీడియో తప్పకుండా చూడండి. ఈ ఉజ్జయిని క్షేత్ర ప్రయాణంలో రెండో భాగం ఇప్పుడు చూద్దాం. ఈ వీడియోలో మనం ఉజ్జయిని పరిసర ప్రాంతానికి దగ్గరలో ఉన్న కొన్ని ఆలయాలు చూస్తాము. అందులో మొదటిది శ్రీ స్థిరమన్ గణేష్ మందిర్ అన్నమాట. ప్రథమ పూజితుడైన ఈ గణపతికి నమస్కారం చేసుకొని స్వామివారి ఆశీస్సులు పొందాము. శ్రీ సంతోషి మాత కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తారు. ఈ ఆలయానికి పక్కనే మనకు గట్ కాళికా మందిర్ ఉంటుంది. ఈ ఆలయంలో కాళికాదేవి మనకు దర్శనం ఇస్తుంది. పురాణం ప్రకారం కాళిదాసు ఈ కాళికా మాతను నిత్యం ఆరాధించేవాడంట. అప్పుడే ఈ కాళిదాసు ఒక గొప్ప కవి అయ్యాడు అని చెప్పేసి చెప్తారు. ఇదే గట్ కాళికా మందిరం. సతీదేవి పై పెదవి పడిన ప్రాంతం. మహాకాళి కాళిదాసు ఆరాధించను నిత్యం. అమ్మవారు కటాక్షించి ప్రసాదించను జ్ఞానం. ఇక్కడ ఉన్న అన్ని ఆలయాలు ఒకేసారి చూడాలనుకుంటే మనకు ఉజ్జయిన్లో చాలా ఆటోస్ అండ్ వెహికల్స్ ఉంటాయి. కాలభైరవ మందిరంకి వచ్చేసాము. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. ఇక్కడ ఉండేది కాలభైరవుడు. ఈ ఉజ్జయిని క్షేత్ర పాలకుడు. శివుని జటాజూటం నుంచి ఉద్భవించిన రౌద్రనాథుడు ఈ కాలకేయుడు. ఈ క్షేత్రం సందర్శించాలంటే తన అనుమతి ఉండాల్సిందే. ఈ ఆలయానికి ఇక్కడి భైరవుడికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఇక్కడ ఆ స్వామిని మద్యపానం సమర్పించడం అంటే అలా మందు చూపించి ఇలా తీసేయడం కాదండోయ్. మద్యపానాన్ని ఈ విగ్రహానికి తాగిస్తారు. పెదాలు తెరిచినట్టు ఉండే ఈ విగ్రహానికి ఎంత మందు పోసినా క్షణంలో లోపలికి వెళ్ళిపోతుంది. ఆ మందు ఎక్కడికి పోతుందో ఎలా పోతుందో మనకి సైన్స్కి అంతు చిక్కని ఒక ప్రశ్న. ఇప్పుడు మీ మెదడులో ఒక ప్రశ్న తిరుగుతూ ఉంటుంది కదా, అదేంటంటే ఎందుకు మద్యాన్ని తాగిస్తారు అనేది కదా. ఎందుకంటే ఇక్కడ భైరవుడికి తాంత్రిక పద్ధతి ప్రకారం పంచమాకారాలు సమర్పిస్తారు. ఆ పంచమాకారాలలో ఒకటి మద్యం. ఏదేమైనా ఈ ఆలయం ఆశ్చర్యానికి అద్భుతానికి ఒక చిరునామా. ఇప్పుడు మనం మంగళనాథ్ మందిర్కి వచ్చేసాము. భూగోళ ఖగోళ విశేషాలకు అద్భుతమైన మందిరము ఈ మంగళనాథ్ మందిరం. మత్స్య పురాణం ప్రకారం మంగళ గ్రహం అంటే మార్స్ పుట్టిన ప్రదేశంగా భావిస్తారు. ఈ ప్రదేశం మీదుగా కర్కాటక రేఖ అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వెళ్తుంది. ఇక్కడ నుండి మంగళ గ్రహం స్పష్టంగా కనబడుతుందంట. అందుకే ఇది ఆస్ట్రోనామికల్ రీసెర్చ్కి అనువైన ప్రదేశం. ఒకప్పుడు ఉజ్జయిని కేంద్రంగా తీసుకొని కాలమానం అంటే స్టాండర్డ్ టైం జోన్ నిర్ణయించే వాళ్ళంట. ఇక మన సాంప్రదాయ విషయానికి వస్తే గ్రహ దోషాల నుండి విముక్తి కోసం ఇక్కడ దోష నివారణ పూజలు నిత్యం జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మంగళగ్రహ పూజ, లింగ రూపంలో ఉన్న మంగళ గ్రహానికి పెరుగుతో అన్నంతో పూజిస్తారు. వైశాఖ మాసంలోనూ మంగళవారాలు ఈ పూజకు చాలా ప్రత్యేకం. ఇది భువనేశ్వరి మాత. నేను ఒక్క నిమిషం తన్మయత్వానికి గురి అయ్యాను. అమ్మవారి కళ్ళు అచ్చం మన కళ్ళలాగే కనిపించాయి. మనల్నే అమ్మవారు చూస్తుందా అన్నట్టు అనిపించింది నాకు. ఇప్పుడు మనం మహర్షి సాందీపని ఆశ్రమంకి వచ్చేసాం. పురాణాల ప్రకారం బలరామకృష్ణులకు విద్యను బోధించిన ఒక గొప్ప గురువు అన్నమాట. సాక్షాత్ నారాయణుడే తిరిగిన పుణ్య ప్రదేశం. బలరామకృష్ణ కుచేలుల గురుకులం, ప్రకృతి ఒడిలో గడిపిన బాల్యం,
భగవద్గీతని బోధించగలిగే జ్ఞానానికి పడిన అక్షర బీజం, ధర్మాన్ని గెలిపించగలిగే మార్గానికి బాటలు వేసిన విద్యాభ్యాసం. ఈ ఆశ్రమంలో సాందీపని పూజించిన శివాలయం ఉంది. అందులో విశేషం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా నందీశ్వరుడు నిలబడి ఉంటాడు. ఇప్పుడు చూస్తున్నది శ్రీకృష్ణుడు నేర్చుకున్న 14 విద్యలు. అవి 4 వేదాలు, 10 వేదాంగాలు. వాటి గురించి అద్భుతమైన చిత్రాల రూపంలో ఇక్కడ ప్రదర్శన పెట్టారు. కృష్ణుడు తన అన్న బలరాముడు, స్నేహితుడైన సుధాముడు కలిసి 126 రోజుల్లో విద్యను అభ్యసించారంట. గురుదక్షిణగా ఏమివ్వమంటారు అని కృష్ణుడు అడిగితే మహర్షి సాందీపుడు సముద్రంలో కొట్టుకుపోయిన తన కొడుకుని ఇవ్వమన్నారంట. అప్పుడు బలరాముడు, కృష్ణుడు గురుకుమారుణ్ణి వెతుకుతుంటే శంఖాసుడు అనే రాక్షసుడు ఒక శంకులో ఆ బాలుణ్ణి బంధించడం చూశారంట. ఆ శంకుని తీసుకెళ్లి యముడికి ఇస్తే యముడు ఆ శంఖం గట్టిగా ఊదాడు. అప్పుడు ఆ శంఖం నుంచి ఆ బాలుడు విడుదల అయ్యాడు. ఆ బాలుణ్ణి గురువుగారికి అప్పగించాడు. ఇది గోమతి కుండ్. పురాణాల ప్రకారం సాందీపుని స్నానం కోసం రోజు గోమతి నదికి వెళ్ళి వచ్చేవాడు. అది గమనించిన కృష్ణుడు స్వయంగా గోమతి నదిని ఇక్కడికి రప్పించాడు. మనకు 64 కళలు ఉంటాయని తెలుసు, కానీ అవి ఏంటో పూర్తిగా తెలీదు. ఈ ఆశ్రమంలో ఈ కళల్ని బొమ్మల రూపంలో వివరించారు. ప్రకృతిని పూజించడం హిందూ సంస్కృతి ప్రతీకగా ఇవ్వడమే ఈ నది హారతి. ఈ ఉజ్జయిని క్షేత్రం పవిత్ర క్షిప్రా నది తీరాన వెలిసింది. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు క్షిప్రా హారతి ఇస్తారు. చూడడానికి కన్నుల పండగగా ఉంటుంది. పురాణాల ప్రకారం ఈ క్షిప్రా నది విష్ణుమూర్తి అవతారమైన వరాహుని హృదయం నుంచి ఉద్భవించింది. ఈ నదికి ఇంకో విశిష్టత ఉంది. శ్రీ మహావిష్ణువు అమృత కలశాన్ని తీసుకెళ్తూ ఉంటే అందులో నుంచి ఒక అమృత బిందువు భూమిపై 4 ప్రదేశాల్లో పడ్డాయంట. అందులో ఒకటి ఈ ఉజ్జయిని. అందుకే ఇక్కడ సింహస్థ పేరుతో ప్రతి 12 ఏళ్లకి కుంభమేళ జరుగుతుంది. ఈ హారతి ఇచ్చే ఘాట్ని రామ్ ఘాట్ అని పిలుస్తారు. ఇక్కడే చిత్రగుప్తుని ఆలయం కూడా ఉంది. ఈ రామ్ ఘాట్కి కాస్త దూరంలోనే హరసిద్ధి అమ్మవారి ఆలయం ఉంది. మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు.
ఇదే హరసిద్ధి అమ్మవారి ఆలయం, ఎన్నో ప్రత్యేకతలకు నిలయం. ఉదయం దర్శించిన గట్కాళిక మందిరం అష్టాదశ శక్తిపీఠాల్లో 9వది. ఇది శక్తిపీఠాలలో ఒకటి. ఇది సతీదేవి మూచెయ్యి పడిన ప్రాంతం. మొదటిగా ఆ విఘ్నేశ్వరుడు మనకు దర్శనమిస్తారు. ఇక్కడ ఒక విశేషం, మహామాయ అమ్మవారి మందిరం. అమ్మవారు భూగర్భంతో ఉంటారు. ఇందులోని భక్తులు అనుమతి లేదు. చిన్న కిటికీ నుంచి అమ్మవారిని దర్శించుకోవాలి. ఇక్కడ అఖండ దీపం చాలా ఏళ్ల నుంచి నిరంతరంగా వెలుగుతూనే ఉందంట. ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. అది ముఖ్యంగా భక్తులను చూపు తిప్పకుండా కట్టిపడేసేవి 2 ఎత్తైన దీపస్తంభాలు మరాఠ కళ ఉట్టిపడేలా చెక్కారు. సాయంత్రం వేళ ఇక్కడ హారతి కార్యక్రమం ఉంటుంది చూడండి, అద్భుతం, అనిర్వచనీయం. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి అమ్మవారి హారతి ఇచ్చే ముందు వందలాది దీపాలు స్తంభాలకు అమర్చి వాయు వేగంతో వెలిగించే దృశ్యం చూడడానికి సరిపోవు 2 కళ్ళు. ఆశ్చర్యంతో పులకరిస్తుంది ఒళ్ళు. ఆకాశంలోని నక్షత్రాలు ఒక్కసారిగా దిగొచ్చి వరుసగా కూర్చొని ముగ్ధ మనోహర రూపంతో దర్శనమిచ్చే అమ్మవారిని చూసి మురిసి మెరిసిపోతున్నట్లు అనిపిస్తుంది. ఈ దీపాలన్నీ వెలిగించాక అమ్మవారి హారతి మొదలవుతుంది. ఇంకో అలౌకిక అనుభూతి. తప్పట్లు, చప్పట్లు, తాళాలు, మేళాలు, భక్తులు, బాజాలు, దీపాలు, వాటి ధూపాలు, డమ్ డమ్ ఢమ్ అని ఢంకా శబ్దాలు, ఘన 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 అని ఘంటా రావాలు. ఆ ప్రాంతమంతా భక్తి ప్రకంపనలు. పరిసరాలకు ప్రసరిస్తాయి ఆధ్యాత్మిక తరంగాలు. తన్వయత్వంతో మనలో పూనకాలు. హిందూ ధర్మ గొప్పతనానికి ఇదే ఆనవాలు. సింధూర వర్ణంతో చక్కగా అలంకరించుకొని ప్రసన్నమైన నగుమోముతో అమ్మవారు దర్శనమిస్తారు. ఇది కర్కోటకేశ్వర మహాదేవుని ఆలయం. ఇక్కడ భక్తులని సర్పదోషాల నుండి విముక్తినిస్తాడు. ఇక్కడ శివుని పానవట్టంపై రాహు కేతువులు ఉండడం విశేషం. ఇక్కడ దోష నివారణ పూజలు ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి. శివుడు వృషభ వాహనుడని తెలుసు. ఆ శివుడు నంది మీద కూర్చొని ఉండడం ఎక్కడైనా చూసారా? ఇదిగో ఇక్కడ చూడండి, ఎద్దుపై శివలింగం ఎలా వెలిసిందో. అద్భుతం కదా. ఇలాంటి విగ్రహమే కేదార్నాథ్లో కూడా ఉంటుందంట. దర్శనం ముగించుకొని మేము బయటికి వచ్చాక ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. సో షాపింగ్ చేసేవాళ్ళు ఇక్కడ హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మరొక అద్భుత ప్రాంతానికి వెళ్ళబోతున్నాం. అదే మహాకాల్ కారిడార్. కొన్ని నెలల క్రితమే దీన్ని ప్రారంభించారు. ఈ కారిడార్ రాత్రి 9 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఈ కారిడార్ మొత్తం చూడడానికి ఒక పూట సరిపోదు, అంటే నమ్మండి. వయోవృద్ధులు, గర్భిణీలు, వికలాంగులు తిరగడానికి వాహనాలు ఉంటాయి. మాకైతే ఎంతసేపు చూసినా తనివి తీరలేదు. ఈ నగరానికి ఇదొక ప్రత్యేక ఆకర్షణ.
ఆకట్టుకునే భారీ ఆకృతులతో, విద్యుత్ దీపాల కాంతులతో, ఆధ్యాత్మిక కథలని వివరించే రూపాలతో పర్యాటక కేంద్రంగా నగరానికి మరింత వన్నె తెచ్చింది. చివరిగా ఒక్క మాట. మహాకాళేశ్వరుని మందిరం 3వ జ్యోతిర్లింగం, హరసిద్ధి మాత కాళికా ఆలయం 2 శక్తి పీఠాలకు నిలయం, కాలభైరవుని దర్శనం, మంగళగ్రహ స్పర్శనం, సాందీపని ఆశ్రమం, శ్రీకృష్ణుని విద్యాభ్యాసం, పవిత్రమైన క్షిప్రా నది తీరం, కుంభమేళ ఉత్సవం, విక్రమాదిత్యుని సామ్రాజ్యం, మహాకవి కాళిదాసు జ్ఞానం, కారిడార్ కళ నైపుణ్యం, అందమైన ఈ అవంతిక నగరం, ఇన్ని విశేషాలు కలిసిన ఉజ్జయిని క్షేత్రం జన్మలో తప్పక దర్శించాల్సిన పుణ్యతీర్థం. నాకు ఇక్కడికి వచ్చినాక చాలా హ్యాపీ అనిపించింది. లైఫ్లో ఒక్కసారైనా భస్మారతిని చూడాలి అని అనుకున్నాను. ఆ కోరిక నాకు నెరవేరింది. అలాగే ఇది చూసాక కూడా ఈ జర్నీ మొత్తంలో ఇది హైలైట్ అనిపించింది. సో ఈ ఉజ్జయిని జర్నీ నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. సో మీరు కూడా రావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే డోంట్ మిస్ ఉజ్జయిని హారతి, భస్మారతి, ఉజ్జయిని దర్శనము, ఈ కారిడార్, ఇవన్నీ ప్రతి ఒక్కటి ఒక ఐ ఫీస్ట్ అనమాట. సో ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు ప్లాన్ చేసుకుంటే ఉజ్జయిని 100% ప్లాన్ చేయండి. అండ్ ఈ ట్రిప్ ఏదైతే ఉందో నేను చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో లక్కీ. ఉజ్జయిన్ కారిడార్ చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇంకా ఎంత టైం ఉన్నా కూడా ఇంకా చూడడానికి సరిపోవట్లేదు. అంత బాగుంది, కన్నుల పండుగగా ఉంది. సో ఇదండి, ఫైనల్ వచ్చేసాము. ఈ నా ఉజ్జయిన్ ట్రిప్ మొత్తం నేను మ్యాక్సిమం కవర్ చేశాను. ఇంకా మీరు నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. సో ఫైనల్ మూమెంట్కి వచ్చేసాం. ఇంకా నైట్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock ట్రైన్ సికింద్రాబాద్కి క్యాచ్ చేస్తాం. సో ఇంకా ఇక్కడికి వీడియో ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఓం నమః శివాయ. ఇన్ని అద్భుతమైన విశేషాలు చూశాక ఇంకో అద్భుత విశేషం చూస్తానని అనుకోలేదు, కానీ నేను ఇంకొక అద్భుతమైన విశేషం చూశాను. అదేంటంటే స్టేషన్కి వెళ్ళే దారిలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు పైన కొన్ని వేల రామచిలుకలు కనిపించాయి. నా జీవితంలోనే ఇన్ని రామచిలుకలను నేను ఎప్పుడు చూడలేదు.